అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఈ ఖరీఫ్ సీజన్లో కోనసీమ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోదావరిలో సరిపడా నీరు ఉన్నప్పటికీ కాలువల్లో పూడికలు తీయకపోవడం, పంట బోధులకు ఉన్న అడ్డంకులను తొలగించకపోవడంతో ఆయకట్టుకు నీరు సరఫరా కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 50 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు సాగునీరు సరఫరా చేయలేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అంటున్న వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఖరీఫ్ సీజన్లో గోదావరి జిల్లాలో రైతన్న తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఇప్పటిదాకా ఖరీఫ్ సీజన్లో గోదావరి డెల్టాలో ఏనాడు సాగునీటి సమస్య తలెత్తలేదు. మొదటిసారి ఈ రకమైన సమస్యను మొదలైంది. ముఖ్యంగా గోదావరి డెల్టాకు నీరు సరఫరా అవుతున్నా సరే ఆ నీరు కాస్త సాగునీరు పంటకు చేరటం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా విఫలమైందని చెప్పడానికి మన దగ్గర నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటిదాకా ఎన్నో సీజన్లు చూస్తుంటారు, ఖరీఫ్లో పంటకు నీరు ఇచ్చే పరిస్థితి లేకపోవడం అనేది ఇప్పటిదాకా జరగలేదు. సమస్య ఏంటంటారు, ఎవరిది వైఫల్యం? అంటే ప్రభుత్వం ప్రజలకి, రైతాంగానికి చేరవేసినటువంటి సమాచారం చేరవేయలేదు. ఈ రోజుకి వచ్చి మీరు అపరాలు వేసుకోండి, అవి వేసుకోండి, ఇవి వేసుకోండి అనేటువంటి చెప్తున్నారంటే మీ చేతకంతనం. ఎందుకంటే ఫస్ట్ క్రాప్కి ఖరీఫ్లో నీరు లేదనేటువంటిది చరిత్రలో ఎప్పుడూ మనం చూడలేదు. అటువంటిది ప్రభుత్వం అనేటువంటిది బాధ్యత ఏంటంటే ఈవేళ ఫోర్కాస్ట్ చేయడంలో సాంకేతికంగా చాలా ముందుకెళ్ళాం. అసలు వర్షాలు కురుతాయా లేదా అనేటువంటిది కానీ, లేకపోతే నీరు అందుతాయా లేదా అనేటువంటిది కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా అంచనా లేకుండా రైతులందరూ నాశనం చేసేటువంటి విధానం. కాకపోతే ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి రబీ కానీ ఖరీఫ్లో కూడా కొద్దిమంది ఊడుపులు అయిపోయినాయి. ఈ ఊడుపులు అయిపోయినటువంటి వాళ్ళకి నీరు అందట్లేదు కదా. ఏదన్నా పిండి కావాలనుకుంటే ఎకరాకి బస్తాన్నర పిండి అనేటువంటిది చెబుతున్నారు. అంటే 5 గుంచాలో 3 గుంచాలో సాగు చేసుకునేవాడికి పిండి ఇవ్వరా మీరు? అసలు మీ ఎరువులు, అసలు మీ యొక్క విధానం ఏంటి, మీ ఆలోచన ఏంటి? ఎంతసేపు రాజధాని, మీరు దోసుకు తినేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రాజధాని లేకపోతే పోలవరం, ఇది ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు. అయితే ఈ రోజు మిమ్మల్ని దింపేయలేరు. కొన్ని దేశాల్లో ఉన్నట్టు రీకాల్ సిస్టమ్ ఉండుంటే ఎప్పుడో అయిపోయింది మీ పని. కానీ ఇది మంచి విధానం మాత్రం కాదు. ఈ రోజుని రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీ విధానాలతోటి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగేది, ఈరోజు ఏం జరుగుతుంది అనేటువంటిది, ఎకరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి పరిస్థితి మీది. పరిపాలనా వైఫల్యం ఏదైతే ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వారు ఆరుతడి పంటలు వేసుకోవాలా, ఏ పంటలు వేసుకోవాలనేటువంటి చెప్పాల్సిన ప్రభుత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ సీజన్లో తీవ్ర నీటి ఎద్దడి అని చెప్తున్నారు. ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాలని, సంబంధిత మంత్రులు ఎప్పటికైనా సరే ఒక ప్రకటన చేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని నాయకులు కోరుతున్నారు. రావులపాలెం నుంచి విజయస్మతిగా హరీష్ ఫర్ సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.